బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో విషాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం ఉదంపూర్ గ్రామ శివార్లో ఉన్న ప్రాజెక్టు గుంతలో పడి అన్నా చెల్లెలు మృతి చెందారు. ఉన్నతాధికారులు పోలీసులు మృతదేహాలు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహంతో కుటుంబీకులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని భీష్మించారు. 10 లక్షలు ఇస్తామని కాంట్రాక్ట్ కంపెనీలు ఒప్పుకున్నారు. కానీ 20 లక్షలు ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో విషాదం చోటు చేసుకుంది. అయితే జడ్చర్ల మండలం ఉదంపూర్ గ్రామ శివార్లో ఉన్న ప్రాజెక్టు గుంతలో పడి అన్నా చెల్లెలు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రస్తుత జడ్చర్ల నియోజకవర్గంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. సమీపంలో ఉన్నటువంటి ఉదండాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య భాగ్యలక్ష్మి, మల్లయ్య తిరుపతమ్మ కుమారులైనటువంటి మహేష్, అదేవిధంగా భాగ్యలక్ష్మి ఇద్దరు కూడా నిన్న ఆడుకుంటూ పక్కనే ఉన్నటువంటి ఉదండాపూర్ సమీపంలో ఉన్నటువంటి నీటి గుంతలో పడి మృతి చెందారు. మొత్తంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు పిల్లలు కూడా నీటిలో పడి చనిపోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి జడ్చర్ల స్థానిక సిఐ ఆదిరెడ్డితో పాటు మిగతా పోలీసులు కూడా మృతదేహాల కోసం వెతికారు. మొదటగా చెల్లెలకు సంబంధించినటువంటి మృతదేహం లభించినప్పటికీ ఇప్పటికీ మహేష్ మృతదేహానికి నిన్న నుంచి గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు ఈ మృతదేహం లభించింది. మొత్తంగా ఈ వ్యవహారంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఉదండాపూర్ గ్రామానికి సంబంధించి ఏదైతే భూ నిర్వాసితులకు భాగంగా అక్కడ కట్టలు నిర్మించడం ఇవన్నీ చేస్తూ వస్తున్నాయి. ఇదే తరహాలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా ఈ గుంతలను పూడ్చకపోవడం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా గ్రామస్తులంతా ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించడంతో ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. చనిపోయిన కుటుంబానికి 20 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ కూడా గ్రామస్తులతో సహా కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కాంట్రాక్టర్లు మాత్రం కుటుంబానికి 10 లక్షలు ఇస్తాము, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ గ్రామస్తులు మాత్రం వినిపించుకోవట్లేదు. ఏది ఏమైనప్పటికీ నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా ఆ సమీపంలో వారికి ఉన్నటువంటి భూమిలో వరి పొలం దగ్గరికి వెళ్ళింది. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. పిల్లల్ని గమనించకపోయేసరికి పిల్లలు అక్కడ ఉన్నటువంటి నీటి గుంతలో పడి మృతి చెందారు. నిన్ననే ఈ ఇద్దరు పిల్లల్లో భాగ్యలక్ష్మి మృతదేహం లభించింది. అయినప్పటికీ మహేష్ మృతదేహం మాత్రం నిన్న నుంచి ఈ రోజు వరకు కూడా వెతుకులాట ప్రారంభించారు. ఈ రోజు మృతదేహం లభించడంతో ఆ కుటుంబం వారి తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి కుంటలు, ఇక్కడ గుంతలు ఏవైతే ఉన్నావో ఆ గుంతలలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో భవిష్యత్తులో ఇదే విధంగా సేమ్ రిపీట్ అవుతున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు కడుపుకోతకు గురవుతున్నారంటే కూడా చాలా సందర్భాల్లో ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఒకే కుటుంబంలో చిన్న పిల్లలు చనిపోవడంతో గ్రామంలో అంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి ఏం తెలియదు, ఆ పక్కన గుంటల దగ్గర పూర్తి స్థాయిలో ఒక కంచెలు ఏర్పాటు చేయకపోవడం, పూర్తిగా నిర్లక్ష్యంగా వాటిని గాలికి వదిలేయడం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా ఆ ఉదండాపూర్ గ్రామానికి సంబంధించిన వారంతా కూడా పూర్తి స్థాయిలో బగ్గుమనుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి లేవబోయేది లేదంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా పరిస్థితి చక్కదిద్ది వారి కుటుంబ సభ్యులను శాంతింపజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా స్థానికులు చెప్తుండడంతో మొత్తంగా ఈ పరిస్థితిని పోలీసులు అయితే అదుపులోకి తెచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా చెప్పారు. కాంట్రాక్టర్లు కూడా దీనికి సరైన న్యాయంతో గ్రామస్తులు అయితే కాస్త శాంతించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో మరి ఇలాంటివి జరగకుండా ఏ కుటుంబానికి సంబంధించిన వారు మృత్యువాత పడకుండా ఖచ్చితంగా ఆ కుంటల దగ్గర కంచెలు ఏర్పాటు చేయడం లేదా ఆ గుంతలను పూర్తి చేయడం చేస్తేనే బాగుంటుంది. లేదంటే దీని మీద సీరియస్ గా యాక్షన్ ఉంటుందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. Thank you.